సో గాయ్స్ ఇది షో డే 2 అనమాట. అందరం రెడీ అయిపోయినాం, ఫోటోలు దిగేసినాం. సో వెళ్ళిపోవాలి. ఈరోజు మనది 2 కేటగిరీస్ ఉందన్నమాట. ఫిట్నెస్ మోడల్ ఫస్ట్ టైమర్ అండ్ ఫిట్నెస్ మోడల్ అండర్ 23. నా లైనప్లో ఫస్ట్ వచ్చేసి ఇక సీను బ్రో నేను ఇద్దరం ఉన్నాం. అండ్ అండర్ 23లో మన ఉదయ్ బ్రో, నేను అండ్ కౌశిక్లీ బ్రో వాళ్ళ క్లయింట్ పవన్ అని చెప్పేసి ఆయన కూడా, మేము ముగ్గురం ఒకటే లైనప్లో ఉన్నాం అనమాట. నేను పవన్ రెడ్డి అని ఉన్నారు కదన్నా, మేము ముగ్గురం అండర్ 23లో. ఫస్ట్ టైమర్స్లో వచ్చేసి సీను బ్రో నేను ఒక లైనప్లో ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు బెస్ట్ ఇస్తున్నాం. ఈరోజు మనది అంతే. ఏమంటావు సీను బ్రో? అంది మన ఉదయం నుంచి ఒక ప్రో కోరుకుంటున్నాం అనమాట. ఏమంటారు అన్న? అంతే కొడుతున్నాం అంతే. సో గైస్ మనం ఉన్న ఏమంటారు, విల్లా అంటారు దాన్ని, రిసార్ట్ ఏదో ఒకటి, అక్కడి నుంచి వెన్యూకి ఒక 7 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో వెళ్తున్నాం, మన కమలన్న డ్రైవ్ చేస్తున్నాడు. సో అది నిన్న కొంచెం బాగా ఫస్ట్ టైం కదా స్టేజ్ ఎక్కడం, ఏదో ఒక డ్రీమ్ లాగా గడిచిపోయింది. ఈరోజు అట్లా అయిపోయింది, ఏదో గాబరాగా అయిపోయింది మొత్తం. ఇక ఈరోజు కూల్గా బెస్ట్ ఇచ్చి పడేయాల, ఇంకా మ్యాక్సిమం నోటికి ఇచ్చి పడేయాలి అంతే. రిజల్ట్ దేవుడికి అంతే. మన బెస్ట్ మనం ఇస్తున్నాం అంతే. సిను బ్రో ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఎక్సైటెడ్గా అన్నా? సో అంతే, ఇక కూల్గా ఉండాలి స్టేజ్ మీద, కూల్గా ఉండి మైండ్లో ఉన్న పోజెస్ మొత్తం స్మైల్ తోటి కాన్ఫిడెంట్గా ఇచ్చేస్తే సెట్. అన్న చెప్పింది అదే, కాకపోతే నిన్న అంత కూల్గా ఉండలేకపోయినాం అనమాట మేము. సో ఈరోజు కూల్గా ఉండి కూల్గా ఇచ్చేద్దాం అంతే. సో గాయస్ వెన్యూకి అయితే వచ్చేసినాం అనమాట. ఇది బ్యాక్ స్టేజ్. నిన్న చూపించలే కదా, చూపించినా కదా బ్యాక్ స్టేజ్ పంప్ చేసుకుంటూ. సో ఫస్ట్ అయితే మన అరుణ్ బ్రో షో ఉందన్నమాట 9:20కి, కానీ మొన్న ఇది డిలే అవుతుంది, పక్కా డిలే అవుతుంది. నిన్న సావదెంగారు 3 గంటలు డిలే చేసి మమ్మల్ని. నిన్న 12ంటికి మీల్ తీసుకున్నాం. 12ంటి తర్వాత మా ఇద్దరి షో అయిపోయేలోపు 8:39 అయింది. 8:30 అయింది. ఏ లేదు, అప్పటి వరకు జస్ట్ ఒక హాఫ్ స్కూప్ ప్రీ వర్కౌట్ తీసుకొని పంపు కొడతనే ఉన్నాం. ఆడికి పోయి ఇక నర్వస్ తోటి ఏదో పర్ఫామ్ చేసినాం. టాప్ 5 టాప్ 4 కొట్టినాం అట్లా. అండ్ ఫస్ట్ మన అరుణ్ బ్రో, ఆల్ ది బెస్ట్, గివ్ యువర్ బెస్ట్ బ్రో, గివ్ యువర్ బెస్ట్. రిజల్ట్ ఏదైనా కానీ మనం స్టార్టింగ్ స్టేజ్ ఇది, లెర్నింగ్ అంతే, లెర్నింగ్ స్టేజ్ అనుకొని వదిలేడు. బెస్ట్ ఇవ్వాలా అంతే. సో అది గైస్ మా షో వచ్చేసి ఫస్ట్. నీదా ఫస్ట్? మాదా? నీదా ఫస్ట్? అరుణ్ భాయ్ తర్వాతకి నాది ఉంటుంది, సెకండ్ క్లాస్ అనుకుంటా. మనది 10:20కా బ్రో? 10:20 10:10 అని అనుకుంటాం, కానీ అది 8:12 అవుతుందో. సో అది ఫస్ట్ వచ్చేసి మన అరుణ్, తర్వాత మన ఉదయ్, అండ్ తర్వాత మేమిద్దరం ఒకటే లైనప్. సో అది 40 Pavan, number 226 Uday. That's it guys, going straight across. Number 163 Mark, 403 Burnham, 235 Gordy, 282 Leon, 348 Rajwan, 165 Oliver, and 392 Somna. Oliver, to the end please, that's it. No, you stay in your place in here, that's it. Keep to the line guys, when you first come out, don't try and cut each other straight into the middle. Keep your line, we'll move you around. Alright boys, time for some quarter turns. Quarter turn to the right.
340 switching places. 163, 340 switching places. That's it. And 226 and 402. 226, 402 switching places, please, boys. All right, gentlemen, quarter turn to the right. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. All right, boys, let's push back, please. Everyone is pushing back. All right, top 5 in no particular order, guys. Listen for your name or number. 402, come forward, please. 235, come forward, please. 282, come forward, please. 165, come forward, please. And 392, come forward, please. All right, there it is, your top 5. So congratulations to the gentlemen in the back. We'll push you back, boys, to either side of the podium, and then we'll go 5, 4, 3, 2, and 1. All right, boys, here we go. In 5th place, we have number 402, Rajesh. That's it, Rajesh. We'll bring you onto the 5th place podium, please. Very, very competitive lineup. In 4th place, number 282, Neon. Well done, Neon. In 3rd place, number 235, Gordy. Well done, Gordy. Great energy. We love to see that. Your top 2. In 2nd position, number 165, Oliver. Which means your Fitness Juniors Class 2 champion is 392, Somnath. Well done, Somnath. All right, boys, your favorite fitness pose, please. All right, gentlemen, you can file off stage to the right-hand side. సో గైస్ మనకైతే నిన్న జరిగిన క్లాసిక్లోనేమో క్లాసిక్ ఫస్ట్ టైమర్లో 4th ప్లేస్ వచ్చింది. అండ్ ఈరోజు జరిగిన మెన్స్ ఫిట్నెస్ మోడల్ ఫస్ట్ టైమర్స్లో ప్లేస్ ఏం రాలేదు ఒక దాంట్లో. అండ్ మెన్స్ ఫిట్నెస్ మోడల్ అండర్ 23లోనేమో 3rd ప్లేస్ వచ్చింది. అమ్మ జీతం నేను అసలు ప్లేస్ కొడతానని కూడా అనుకోలే, అంత టఫ్ ఉంది ఇక్కడ గోవా షోలో. అసలు నేను టాప్ 5 కూడా వస్తుంది అనుకోలే. ఇక సరే ఇక్కడ గోలగోలగా ఉంది. రిసార్ట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇక బ్రోది ఇంకొక షో ఉందన్నమాట, మెన్స్ ఫిజిక్ అండర్ 19 అనమాట. అల్లు అన్న క్లయింట్. సో బ్రో ఆల్రెడీ 3rd ప్లేస్ ఒక దాంట్లో కొట్టిండు. బాడీ బిల్డింగ్లో ఒక ప్లేస్, మెన్స్ ఫిట్నెస్లో 3rd ప్లేస్, క్లాసిక్లో 4th ప్లేస్. సో అదే అనమాట బ్రో. ఇప్పుడు గోల్డ్ దెంగబోతున్నాడు లాస్ట్ షో బ్రోకి. సో అది వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. సో గైస్ మన షోస్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఆల్రెడీ కొంచెం పీనట్ బటర్ రైస్ కేక్స్ అయ్యి కొంచెం తిన్నా. అండ్ మన సిను బ్రో లాస్ట్ షో వెళ్తున్నాడు. సో ఆల్రెడీ ఒకటి కంప్లీట్ చేసిండు కానీ అందులో ప్లేస్ కొట్టాలా. సో ఇది లాస్ట్ షో బ్రోకి. ఖచ్చితంగా బ్రో గట్టిగా ఎనర్జెటిక్ ఇచ్చి పడేసి, ఓకేనా? ఇదే లాస్ట్ ఛాన్స్ మనకి, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయరే, ఓకే? గట్టిగా. సో అది ఇంకొక 2 లైనప్స్ తర్వాత సిను బ్రో వెళ్తాడు అనమాట. ఆల్రెడీ ఉదయ్ ఇప్పుడు ఎక్కుతున్నాడు అక్కడ. సో అయిపోయిన తర్వాత మాట్లాడదాం.
ఇన్ని నెలలో ఓపిక పట్టుకొని ఇప్పుడు తింటున్నాం. ఆల్రెడీ నేను తినేసా. తినేటప్పుడు మాట్లాడటం వీడియోలు తీయటాలు ఎందుకులే అని చెప్పేసి ఉదయ్ బాయ్ మాట్లాడు. ఇన్ని నెలలు కష్టపడి ఇప్పుడు తిన్నాం మంచిగా కడుపు నిండా. బ్రో మేమైతే మంచిగా తిన్నాం, ఫుల్ సాటిస్. ఇంకా నీ అచీవ్మెంట్స్ చెప్పు. మెన్స్ ఫిజిక్స్ 5th ప్లేస్, 5th అండ్ క్లాసిక్ 5th ప్లేస్, మెన్స్ ఫిట్నెస్ 3rd ప్లేస్. అది ఒక దాంట్లో మెన్స్ ఫిట్నెస్ ఫస్ట్ టైం మేము సాటిస్ఫై అంతే. ఏమంటావు ఇంత చేసిన ఎక్కువనే. అసలు ఈడ దాకా వస్తాం, ఎన్నోసార్లు వదిలి దిగుతాం అనిపించింది, కానీ ఈడ దాకా వచ్చినాం. అండ్ మనం ఫస్ట్ విన్నర్లోస్ ఈ స్టేజ్ వరకు ఎవరు రాలేదు. ఫస్ట్ చాలా కష్టం రా బాబు, చాలా కష్టం. కూర్చిపోయినా కూడా వచ్చిందంటేనే గ్రేట్. అసలు ఎంత ఫుడ్ సాక్రిఫైస్ చేసి ఇక్కడికి రావాలంటే ఆ పీక్ విక్స్ అని, ఆ సాల్ట్ బంద్ చేసి, వాటర్ బంద్ చేసి, తాగకుండా పొద్దు నుంచి ఏం తాగలేదు అసలు మేము తినలేదు. నిజంగా ఇప్పుడు కొంచెం కడుపు నిండా తినేలోపు అట్లా అని చెప్పి మనం ఏదో ఒక వర్క్ చేసుకునేటోళ్ళం. వర్క్ చేసుకుంటూ కూడా ఇది మేనేజ్ చేసుకుంటూ చేయడం. మనోడైతే జిమ్ ట్రైనర్ 18 hours అందరు ఇంకా మొత్తం జిమ్ లోనే ఫుల్ టైం. మన వాళ్ళకి తెలిసిందే మొత్తం స్టోరీ తెలిసిందే మనది. అసలు గ్రేట్, అసలు చాలా జిమ్ లోనే తింటా, జిమ్ లోనే వంట, జిమ్ లోనే అంతా. ఇక మొత్తం కొంచెం కోటింగ్ చూసే చాలా నేర్చుకున్నా. నేను ఈ వ్లాగ్స్ తీయడం కూడా కోటింగ్ చూసే నేర్చుకున్నా. చాలా ఇన్స్పిరేషన్ అసలు. ఇతరుని చూసే నేను ఇన్స్పైర్ అయినా. సో ఇంకోటి ఏంటంటే మన అచీవ్మెంట్స్ వచ్చేసి నిన్న జరిగిన క్లాసిక్ ఫిజిక్లో ఆల్రెడీ మీరు బ్లాగ్ చూసుంటారు, 4th ప్లేస్ వచ్చింది మనకి. అండ్ ఈరోజు జరిగిన మెన్స్ ఫిట్నెస్ మోడల్లో అయితే ఫస్ట్ టైమర్ కంప్లీట్ చేసిన దాంట్లో ప్లేస్ రాలే మనకి. అండర్ 23 కంప్లీట్ చేసిన. మీరు చూడొచ్చు ఆ వీడియోలో వస్తుంది ఎంత మస్కులర్ గా ఉన్నారంటే, ఒక్కొక్కడు మస్కులర్ ప్లస్ స్ట్రెడెడ్ ఉన్నారు. ఆ లైనప్ లో మనం టాప్ 3 కొట్టినాం. ఆ లైనప్ లో టాప్ 3 కొట్టినాం. ఎంత కాన్ఫిడెంట్ గా పోజ్ చేసిన, ఎంత అగ్రెసివ్ గా పోజ్ చేసిన అంటే నా వీడియో చూసి నాకు మైండ్ దింగింది. అంత అగ్రెసివ్ గా చేసిన పోజింగ్ అసలు నేనేనా అనిపించింది. మంచిగా చేసిన. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను దాని తర్వాత పెడతా కదా అది. సో అది రిసార్ట్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. అండ్ మనం హైదరాబాద్ వెళ్ళగానే ఇక నో చీట్స్ అనమాట. సో ఇప్పుడే చెప్తున్నాం, నెక్స్ట్ కాంపిటీషన్ అప్డేట్ తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటికైతే రిసార్ట్కి వెళ్ళి మాట్లాడదాం. నెక్స్ట్ కాంపిటీషన్ అప్డేట్ ఇక ముందు మేము తినడానికి ఇస్తాం. యా బాయ్ అంతే. సో గాయ్స్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది అనమాట. సో మా వాళ్ళు మంచిగా ఇట్లా థిక్ షేక్లు, పేస్ట్రీలు ఆర్డర్ పెట్టుకున్నారు. నేను ఆల్రెడీ కొంచెం తినేసిన. బటర్ చికెన్ మనకి ఎప్పటి నుంచో బాగా క్రేవింగ్ అనమాట, బటర్ చికెన్, బటర్ నాన్. సో మన సీను బ్రో షో అస్సలు ఫైర్ అంటే ఏందో చూపించిండు. మేము అనుకున్నాం అసలు ఈ అమ్మ ఉత్తి చేతులతో వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనుకున్నాం. కానీ ఎట్లయితేనేమో మెన్స్ ఫిజిక్లో మన సీను బ్రో తిండి మీద పెట్టింది యాస్. కొంచెం మన వాళ్ళు మాట్లాడు బ్రో. కొంచెం ఏం రాదనుకున్నాం మేమైతే. అంతా ఉదయ ప్రీ వర్కౌట్ దయా. అండ్ మన సీను బ్రో అసలుగా నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయినానంటే అసలు నేను ఆ మూమెంట్ని రికార్డ్ చేసుకోవాల్సింది. మొడ్డలో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ మొత్తం డ్రైన్ అయిపోయింది. ఇక మళ్ళీ పోయి ఛార్జింగ్ పెట్టుకుని వచ్చేలోపు షో అయిపోయింది, మొడ్డ అన్నీ అయిపోయింది. సో మన అక్షయ్ బ్రో వాళ్ళ ఆ మొబైల్ తోటి ఛార్జింగ్ పెట్టిన మొబైల్కి. ఈలోపు ఇక షో అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసి ఉండాల్సింది మన సీను బ్రో స్టేజ్ మీద కొట్టిన మూమెంట్ని. బ్రో మనమే చూసుకోవాలి బ్రో. సో అదనమాట. సో మన అచీవ్మెంట్స్ వచ్చేసి క్లాసిక్ ఫిజిక్ 4th ప్లేస్ నిన్న. అండ్ ఈరోజు జరిగిన క్లాసిక్ అదే ఫిట్నెస్ దాంట్లో మీకు ఆల్రెడీ చెప్పినా కదా, మళ్ళీ సోదెందుకులే కానీ సొల్లు. సో అది మా ఉదయ్ వేస్తూనే ఉంటాడు. ఇది ఎంజాయ్ మూమెంట్ అన్నట్టు, ఎన్నో నెలల కష్టం. ఇది నా థిక్ షేక్ అనమాట. సో మన సీను బ్రో కాఫీ బాగా ఇష్టం అనమాట. సో అది గాయస్ కొంచెం తినేసి స్నానం. ఇక టైంతో అంతే ఉన్నాం. ఇక ఆయన నేను ఇక మంచిగా ఉదయం స్నానం చేసిండు. మేము టైంతో అంతే ఉన్నాం. నేను హుడీ వేసుకొని ఉన్నాను అంతే. అదనమాట.
తాగేసి స్నానానికి వెళ్తాను నేనైతే. సో ఈ వీడియోకి వచ్చేసిందే గాయస్. వీడియో నచ్చితే ఫాలో చేసుకోండి, అదే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్కన స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అవ్వండి. రెగ్యులర్ వీడియోస్ ఉంటాయి అక్కడ మనవి, అండ్ మంచి కంటెంట్ ఉంటుంది, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తెలిసిందే మీకు, అది ఎంటర్టైన్మెంట్ అసలు పీక్స్ అనమాట మనం. సో అది మా కమలన్న గోల్డ్ షాప్. సో అన్నకు వచ్చేసి 3 గోల్డ్స్ వచ్చినాయి అనమాట. ఒక సెకండ్ ప్లేస్, ఒక థర్డ్ ప్లేస్. అంతేనా అన్న? కరెక్ట్గా చెప్పిన? అసలు మాకు స్టేజ్ డామినేషన్ అంతే. మళ్ళా తెస్తాడు అన్న, రిలాక్స్ కాడు. అలుపెరగని విక్రమార్కుడు. అన్న వస్తాడంటే ఒక్కొక్కడు పోసుకుంటుంటే చూసి, అరే ఎన్నిసార్లు వస్తాడు రా అని చెప్పి ఏడుస్తున్నారు ఒక్కొక్కరు. అమ్మ ఎన్నిసార్లు వస్తాడు రా అయినా అని. కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ అన్న ఇది. ఎంత కష్టపడ్డాం అంత సాటిస్ఫాక్షన్ అన్న. సో అంతే గాయస్, సైనింగ్ ఆఫ్.